హాయ్ అండి, ఈరోజు వంకాయ ఎండ్రాయిలు కర్రీ చేస్తున్నాను. దాని గురించి ముందు ఎండ్రాయిలకి తలా తోక తీసేసి పెట్టుకున్నానండి. ఇవి ఇప్పుడు కడుక్కోవాలి. దాని గురించి నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టానండి వేడి నీళ్ళకి. ఇవి నీళ్ళలో వేసి ఒక 10 మినిట్స్ ఉంచితే దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది. చూడండి, ఇప్పుడు నీళ్ళు బాగా మసిలినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వేడి నీళ్ళలో రొయ్యలు వేసేస్తున్నా. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేస్తానండి. ఈలోపు నేను వంకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుంటానండి. ఈ 10 నిమిషాల లోపల స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. హీట్ అయ్యాక ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు వేస్తున్నాను. ఇవి బాగా వేపుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేగినాయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను కట్ చేసినవి. అవి కూడా బాగా మగ్గాలి. నేను వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి, కలర్ మారకుండానే. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు వేస్తున్నాను. వంకాయ బాగా మగ్గాలండి. పసుపు వేసుకుంటున్నానండి, సరిపడినంత సాల్ట్, కొంచెం మసాలా పొడి వేస్తున్నానండి. మొత్తం కలుపుకోవాలి. కారం కలిపి ఒకసారి మగ్గించుకోవాలండి. చూద్దామండి, మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. చూద్దామండి, కూర అయిందేమో. అయిపోయిందండి. కూర మొత్తం దగ్గరకు వచ్చింది. కొత్తిమీర జల్లి స్టవ్ ఆపేస్తాను. వంకాయ ఎండ్రాయిలు కర్రీ అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను.